ఈరోజు దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఓ ఏంటబ్బా ఇది ఇది చూసారా? రాత్రా ఏంటి కాముగా, గుళ్ళు లేదు, గాదర్ లేదు, అందరూ పడుకున్నారు. పశువులు అన్నీ పడుకుంటారు. మరి ఇప్పుడు చూసారా, అందరూ మేలుకున్నాయి కదా. సన్నజాజులు తెంపుతుంటూ మంచి విషయం ఒకటి మాట్లాడుకుందామా? ఏం లేదండి, మళ్ళీ ఏమీ లేదు. ఈ పువ్వులు కదా పూసాయి కదా, ఎప్పుడైతే ఇవి మొగ్గలుగా ఉన్నాయో దీని సువాసన లేదు అంటే జస్ట్ మొక్క వేసినప్పుడు దీనికి పెద్దగా ప్రతిఫలం ఏమీ అనిపించదు. ఏంటి మొక్క వేసాం కదా, పువ్వులు పోస్తే కదా అని. కానీ నేను ఎవ్రీ 1 ఇయర్కి మొత్తం తీసేస్తా, మట్టితో సహా ఏర్లతో సహా కట్ చేసి మళ్ళీ ప్లాంట్ వేస్తా. ఇది ఒక 3 ఇయర్స్, 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది అనుకుంటా. ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది నేను ఈ ఒక పెస్టిసైడ్స్ ఇవన్నీ అంటే నా నేచురల్వి వేసిన తర్వాత మరి ఇంతకుముందు ఫ్లవరింగ్ అయింది ఎలాగో అనేది నాకు అంత అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. ఇప్పుడు ఫ్లవరింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఏ చెట్టుకైనా అండి మొత్తం ఏర్లతో సహా తీసేయాలన్నమాట. చూడండి, గోరెంటి చెట్టు ఉందా, ఆ గోరెంటి చెట్టు అయినా నేను అంతే ఏం చేస్తానంటే మొత్తం తీసేస్తాను అనమాట. ఎప్పుడైతే అప్పుడే తీసేస్తాను, ఎందుకంటే నాది మట్టి చాలా దీనిగా ఉంటుంది, లూజ్గా ఉంటుంది. తీసి మళ్ళీ కట్ చేసి ఏదో మంచి గెత్తల మళ్ళీ వేస్తానన్నమాట. అదే ఇప్పుడు చూసారా, 2 టైమ్స్ నేను లీవ్స్ని మొత్తం రూట్తో సహా కట్ చేసేసరికి ఈ లీవ్స్ గుబురుగా పెద్దలు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఎంత చిన్న లీవ్స్ వచ్చాయో చూడండి. అంటే పంటలో డిఫరెన్స్ అన్నమాట. అంతే. ఇంకోటి అయితే అదే చెప్తున్నాను, మళ్ళీ తోటకూరకు వచ్చేసరికి ఏదని వేసేస్తాం అంతే. ఇప్పుడు ఇంకోటి నిన్న ఏంటి చీమల మందు వేసినట్టుకున్నారా బాబోయ్. ఏంటి నెయ్యలేక చీమల మందు ఎవరు వేస్తారు అబ్బా చీమల మందు? అయ్యో చీమలు, అయ్యో అన్ని క్యాటర్ పిల్లర్స్ అన్నీ చచ్చిపోతాయి. అయ్యో లేవా ఇక్కడ, అన్నీ చచ్చిపోతాయి. అవి మంచిది కదా, గెత్తం చేస్తాయి కదా. అయ్యో అందించు. మళ్ళీ ఇంకేంటి పెస్టిసైడ్తో ఆ వెజిటేబుల్స్ తిన్నట్టుకే కదా, మరి చీమల మందు వేసేస్తే మళ్ళీ మొక్కలు కంటించేసారు. చీమల మందే లాగుంది. సరే మొక్కలు నా తప్పుని మన్నించండి. ఇక్కడ క్యాటర్ పిల్లర్స్ అన్నీ మరేవి లేవు క్యాటర్ పిల్లర్స్. అయ్యో ఎన్ని లక్షలు చచ్చిపోయి ఉంటాయి. అయ్యో అయ్యో. సరే మన్నించండి జీవులు, మిమ్మల్ని బ్రతికించాను నేనే. సర్లే, ఏది జరిగినా మన మంచికి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఈ యొక్క కొన్ని మొక్కలకి, ఇగో ఈ మొక్కకి వీటికి మాత్రం నేను ఏం చేస్తానంటే మొత్తం అంతా పీకేస్తాను, రూట్స్ అన్నీ తీసేస్తాను. ఈ రూట్స్ కూడా కట్ చేసి ఒక్క బ్రాంచ్ కొంచెం ఏరుంచి మట్టు మార్చి నేను మొక్కల్ని వేసుకుంటాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.